ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాజకీయ నేతల సూచనలతో కొందరికే యూరియా ఇస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఉదయం 6 గంటల నుంచే రైల్లో ఉంటే ముత్యాలకు కొండవద్దని ఇక్కడ తెలుగుదేశం నాయకులు వచ్చి రాజకీయం చేసి చెప్తాను. ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ మీకు వచ్చి ఇంత కష్టపడి లైన్లో ఉంటే ఇక్కడ టీడీపీ నాయకులు అందరూ ఒకటైపోయి మీకు ఉండలేదు మీకు లేదని చెప్పానని చెప్తాను. ఇది ఎక్కడైనా అండి చంద్రబాబు ఆలుగా చెప్పాను. యూరియా కోసం గజపతి నగరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం దగ్గర రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. అయితే ఎంతకీ యూరియా ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉదయం 6 గంటల నుంచే రైల్లో ఉంటే ముత్యాలకు కొండవద్దని ఇక్కడ తెలుగుదేశం నాయకులు వచ్చి రాజకీయం చేసి చెప్తాను. ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ మీకు వచ్చి ఇంత కష్టపడి లైన్లో ఉంటే పిఎస్సిఎస్ కార్యాలయంలోకి ఒక్కసారిగా రైతులు దూసుకెళ్లారు. అడ్డుకున్న అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరుకు నిరసనగా ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు రైతులు. ఉదయం 6 గంటల నుంచే రైల్లో ఉంటే ముత్యాలకు కొండవద్దని ఇక్కడ తెలుగుదేశం నాయకులు వచ్చి రాజకీయం చేసి చెప్తాను. ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ మీకు వచ్చి ఇంత కష్టపడి లైన్లో ఉంటే ఇక్కడ టీడీపీ నాయకులు అందరూ ఒకటైపోయి మీకు ఉండలేదు మీకు లేదని చెప్పానని చెప్తాను. ఇది ఎక్కడైనా అండి చంద్రబాబు ఆలుగా చెప్పాను. ఇక తెలుగు రాష్ట్రాల్లో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాజకీయ నేతల సూచనలతో కొందరికే యూరియా ఇస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఇక యూరియా కోసం గజపతి నగరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం దగ్గర రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. అయితే ఎంతకీ యూరియా ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది.